మేడారం జాతర హుండీల కౌంటింగ్ 8వ రోజు కొనసాగుతోంది. ఇవాళతో మొత్తం 828 హుండీలో లెక్కింపు పూర్తి కానుంది. 13,25,83,269 రూపాయల ఇన్కమ్ వచ్చింది. ఇప్పటి వరకు 18 దేశాలకు చెందిన ఫారిన్ కరెన్సీ లభ్యమైంది. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. మేడారం మహాజాతర ముగిసింది. భక్తులు వేసినటువంటి కానుకలు హుండీల లెక్కింపు కూడా పూర్తయింది. అయితే లెక్కించిన హుండీలను ఏ విధంగా మళ్ళీ రీయూజ్ చేస్తారు? అయితే ప్రస్తుతం ఈసారి గత జాతరతో పోలిస్తే దాదాపు 288 హుండీలను అదనంగా చేర్చి 828 హుండీలను భక్తుల కానుకల కోసం ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అన్నీ కూడా మొన్నటి వరకు భక్తుల కానుకలు వేయడానికి మేడారం మహాజాతరలో అమ్మవార్ల గద్దెల దగ్గర ఉన్నటువంటి హుండీలు ఇవన్నీ కూడా మొత్తం భక్తుల వేసినటువంటి కానుకలతోటి నిండిపోయాయి. వడి బియ్యం కావచ్చు, కరెన్సీకి సంబంధించి కావచ్చు, నాణ్యాలు కావచ్చు, బంగారం, వెండి, ఇలా అనేక రకాల మొక్కులను మోసుకు వచ్చినటువంటి హుండీలు ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు ఈ హుండీలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. మొత్తం వీటిలో ఉన్నటువంటి అమౌంట్ కావచ్చు, వీటన్నీ కూడా వాటన్నిటిని కూడా ఆదాయంగా ప్రభుత్వం లెక్కలు చేసింది, జమ చేసింది. ప్రస్తుతం ఇన్ని హుండీలు ఉన్నాయి. ఈ హుండీలన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తారు, ఈ హుండీలను ఎక్కడ భద్రపరుస్తారు, ఇది చాలా మందిలో ఆసక్తిగా ఉంటుంది. అయితే ప్రస్తుతం వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతోటి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, ఈ హుండీలకు సంబంధించి కూడా చూస్తే ఈసారి ఎక్కువ హుండీలు ఏర్పాటు చేశారు కదా, అసలు ఈ హుండీలన్నింటినీ కూడా అదనంగా ఉన్నటువంటి హుండీలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? తర్వాత లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి హుండీలు ఎన్ని ఉపయోగించారు, కొత్తగా ఎన్ని తీసుకొచ్చారు? మనకి గత జాతర కంటే మనము ఈసారి 288 హుండీస్ కొత్తగా పెట్టడం జరిగింది. అందులో కొన్ని డోనార్స్ ద్వారాగా చేయించడము, కొన్ని టెంపుల్ నుంచి కూడా చేయించడం జరిగింది. 100 హుండీల వరకు టెంపుల్ నుంచి కొత్తగా, ఇవన్నీ కొత్త హుండీస్ టెంపుల్ నుంచి చేయించారండి. ఇవన్నీ కూడాను ఈ జాతర 4 డేస్, అంతకుముందు ప్రీ జాతర, తర్వాత తిరుగువారం హుండీలు అని చెప్పేసి నిన్నటి వరకు కూడాను గద్దెల మీద ఉన్నాయి. ఆ గద్దెల మీద ఉంచినటువంటి 40 హుండీస్ కూడా తీసుకొని వచ్చేసి మనం ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ హుండీలన్నీ కూడాను మళ్ళీ గద్దెల మీద అన్నీ పెట్టము, కానీ కొంతవరకు ఒక 50 అట్లా హుండీస్ మనం మళ్ళీ గద్దెల మీద పెడతాము. ఎందుకంటే జాతరలోనే కాకుండా మామూలుగా వెనస్డే, సండేస్ కూడా పబ్లిక్ అమ్మవారి దర్శనానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉంచడానికి ఒక 50 వరకు గద్దెల మీద ఉంచుతాము. అందరిలో కూడా చాలా మందిలో ఇన్ని హుండీస్ ఉన్నాయి. మీరు చెప్పినప్పుడు 50 హుండీలు అయితే ఇప్పుడు యూజ్ చేస్తారు. మిగతా హుండీలన్నింటినీ ఎట్లా భద్రపరుస్తారు, వీటిని ఎక్కడ ఉంచుతారు? మన మేడారంలోనే మనకి కొత్తగా కొన్ని కన్స్ట్రక్షన్స్ అయ్యాయి. అందులో ఒకటి హుండీ రూమ్ అని చెప్పేసి పెట్టేసి యూజ్ చేయని హుండీస్ అన్నీ కూడా అక్కడ భద్రపరుస్తాము. అట్లాగే ఉమ్మడి వరంగల్లో ఏదైనా టెంపుల్కి జాతరలప్పుడు హుండీస్ ఏమన్నా అవసరం ఉంటే ఆ కన్సర్న్ ఈఓస్ రిక్వెస్ట్ మేరకు మనం వాళ్ళకి ఈఓ గారు అక్కడికి పంపిస్తారు, మేడారం ఈఓ గారు. మళ్ళీ అవి అక్కడ యూజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేడారంకి పంపిస్తారు. ఈ విధంగా ఓవరాల్గా అన్ని కూడాను మేడారంలోనే భద్రపరుస్తాం. సో చాలా అన్ని హుండీల మీద ఉంటేనేమో సమ్మక్క, సారమ్మ, పగిడిరాజు, గోవిందరాజు ఇట్లా పేర్లతో ఉంటే మళ్ళీ కలర్ కూడా స్పెసిఫిక్గా ఎల్లో కలరే ఉంటుందా? అసలు ఎట్లా? ఇక అమ్మవారికి పసుపు కుంకుమలే ఇది కాబట్టి అన్నీ కూడాను మనం ఎల్లో కలర్ తోటి, రెడ్ కలర్ తోటి నేమ్స్ రాయడం, అన్ని హుండీస్ యూనిక్గా సేమ్ ఇలాగే మనము చేపించి ఉంచుతాం. సో ఈ హుండీలను మళ్ళీ అంటే మీరు వేరే జాతరలకు కావచ్చు, వేరే టెంపుల్స్కి వచ్చినప్పుడు ఫెస్టివల్ అప్పుడు పంపిస్తారు కదా, అప్పుడు ఆ టెంపుల్ పేరు రాస్తారు, అక్కడ చేస్తారు కదా, మళ్ళీ ఎట్లా చేస్తారు? అవి టెంపుల్ నేమ్ అవేమి చేంజ్ చేయరు, యాస్టీస్గా అవి యూజ్ చేసుకొని మళ్ళీ మనకు టెంపుల్కి రిటర్న్ పంపిస్తారు. సో ఈసారి కంటే ఈసారి ఎక్కువ హుండీలు పెట్టారు కదా, వాటిని అన్నింటినీ కూడా స్టోర్ చేయడం కానీ అంతా కూడా చాలా పెద్ద టాస్క్ ఉన్నట్టుందిగా. కొంచెం 2 హాల్స్ యూజ్ చేసుకొని 2 హాల్స్లో ఈసారి భద్రపరచడం జరుగుతుంది. ఎక్కువ ఉన్నందువలన స్పేస్ తక్కువ ఉంది కాబట్టి 2 హాల్స్లో మనము ఇవన్నీ కూడాను పెట్టేస్తాము. సో చాలా మంది కూడా అమ్మవార్లకు సంబంధించిన కానుకలు ఇందులో నింపుతారు, ఇందులో వేస్తారు కాబట్టి మేము కూడా హుండీ చేయించాలి చాలా మంది ఉంటారు. మీరు చెప్పినట్టుగా ఈసారి ఒక 100 మంది దాకా డోనర్సే వచ్చారు. ఈసారి మళ్ళీ నెక్స్ట్ జాతర కూడా చాలా మంది వస్తుంటారు. అట్లా వచ్చేవాళ్ళు ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ కావాలి, ఈ హుండీలు చేయించాలంటే ఎట్లా ఉంటుంది? ఎవరన్నా అమ్మవారికి మొక్కుకోనో లేకపోతే ఇంకేదన్నా అనుకొని హుండీలు చేపిస్తామనుకుంటే మనం ఎవరైనా భక్తులు మేడారం ఈవో గారిని సంప్రదించి ఆ హుండీలు చేయించడానికి అమౌంట్ ఇవ్వడమా లేకపోతే హుండీ యాస్టీస్గా ఇవ్వడమా ఏదైనా కూడాను ఈఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి తెలియజేస్తున్నాం. సో ప్రత్యేకంగా మీ డిజైన్ ప్రకారమే చేయాలి? అవును, అన్నీ కూడాను ఇప్పుడు చూపించిన విధంగా ఇదే హైట్ మెజర్మెంట్స్ తోటి
చేయించాల్సి ఉంటుంది. ఇది ఖాళీ చేసినటువంటి హుండీలను మళ్ళీ రీయూజ్ చేయడానికి, మళ్ళీ మేడారం మహాజాతర సమయానికి వీటన్నింటినీ కూడా ఉంచడానికి సిద్ధంగా ఉంచుతారు. అదేవిధంగా ఏదైనా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి టెంపుల్స్లలో జాతర కావచ్చు, ఫెస్టివల్స్ సందర్భంగా కూడా అక్కడ హుండీలు అవసరం ఉంటే మాత్రం వాళ్ళకు మేడారం నుంచి వాళ్ళకు మళ్ళీ ఇవి అందిస్తారు. మళ్ళీ తిరిగి ఆ జాతరలు ముగిసిన తర్వాత తిరిగి మళ్ళీ మేడారంకే చేరుకుంటాయి. మొత్తంగా అమ్మవార్ల జాతరలో హుండీలు అక్కడ ఉన్నటువంటి భక్తులు వేసిన కానుకలతోటి లెక్కించుకోవడానికి ఏ విధంగా వరంగల్కు చేరుకున్నాయో, ఇక్కడ లెక్కలన్నీ పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ హుండీలన్నీ కూడా మేడారంకే చేరుకుంటాయి. అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసినటువంటి దగ్గరనే స్టోర్లోనే వీటన్నింటిని కూడా భద్రపరుస్తారు. ఇది ఖాళీ అయినటువంటి హుండీలకు సంబంధించినటువంటి ఏ విధంగా దేవాదాయ శాఖ వాటిని భద్రపరుస్తారో సంబంధించినటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.